హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 452 పాయింట్స్ డౌన్ అయి 83,606 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 120 పాయింట్స్ డౌన్ అయి 25,517 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 131 పాయింట్స్ డౌన్ అయి 57,312 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఈ రోజు మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్స్ డౌన్ అయిపోయింది. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది బాగా పర్ఫామ్ చేశాయి. ఈ రోజు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ సిక్స్త్ స్ట్రైట్ సెషన్లో పాజిటివ్గా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ ఈ రోజు మార్కెట్లో ఇండెక్స్ చూసుకుంటే ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది బాగా జరిగింది. దానివల్ల ఈ రోజు మార్కెట్స్ అనేది కూడా డౌన్ అయిపోయాయి. విక్స్కు కొంచెం పెరిగింది ఈ రోజు. అండ్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఈ రోజు ఆల్ ఓవర్ గ్లోబల్ న్యూస్ విషయానికి వస్తే లాస్ట్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఈ రోజు డౌ ఫీచర్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్గా చూసుకుంటే యుఎస్లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పాస్ అయిందని చెప్తున్నారు సెనేట్లో. ఈ బిల్లులో పాస్ అవ్వడం వల్ల కంట్రీకి $4.3 ట్రిలియన్ ఆఫ్ ద అమౌంట్ సేవ్ అవుతుందని చెప్తున్నారు. ఇది కంట్రీకి డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ట్రంప్ గారు. అండ్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని ఎలన్ మస్క్ గారు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ బిల్లు పాస్ అవ్వడం వల్ల కంట్రీలో జాబ్స్ లాస్ అవుతారు ప్రజలు. అండ్ కంట్రీలో ఎకానమీ అనేది కూడా కొంచెం స్లో డౌన్ అవుతుంది. ఈ బ్యూటిఫుల్ బిల్ పాస్ అవ్వడం వల్ల ఇప్పుడే డెవలప్ అవుతున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అండ్ యుఎస్ కెనడా మధ్యలో కూడా ఒక క్రైసిస్ అనేది జరిగింది. కెనడా వాళ్ళు ఏంటంటే యుఎస్ సర్వీస్ చేసేటటువంటి డిజిటల్ సర్వీస్ పైన ట్యాక్స్ అనేది వేస్తున్నారు 3%గా. ఈ ట్యాక్స్ ఉండడం వల్ల ట్రంప్ గారు మేము కెనడాతో టారిఫ్ డీల్స్ చెయ్యట్లేదు అని ముందైతే స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు కెనడా వాళ్ళు ఆ టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని రైట్ ఆఫ్ చేయడం వల్ల ఇప్పుడు జూలై 21 టైంలోనే మేము ట్రేడ్ డిస్కషన్ చేయడానికి కెనడాతో రెడీగా ఉన్నామని చెప్తున్నారు ట్రంప్ గారు. అండ్ యుఎస్ అలాగే ఇరాన్ న్యూస్ విషయానికి వస్తే ట్రంప్ గారు చెప్తున్నది ఏంటంటే ఇరాన్లో క్రైసిస్ అనేది బాగా ఉంది. వాళ్ళకి న్యూక్లియర్ సైట్స్ డిస్ట్రాయిడ్ అవ్వడం వల్ల వాళ్ళ కంట్రీకి మనీ అనేది బాగా ఇప్పుడు అవసరం ఉంది అని చెప్తున్నారు. కానీ మేము ఎలాంటి హెల్ప్ చేయట్లేదు ఇరాన్కి అని చెప్తున్నారు. అంటే యుఎస్ గాజా న్యూస్ చూసుకుంటే ఏంటంటే ట్రంప్ గారు చెప్తున్నారు ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తీసుకొస్తున్నారు. గాజా ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్యలో ఏదైతే వార్ జరుగుతుందో ఇజ్రాయెల్ వాళ్ళు కంప్లీట్గా వార్ని క్లోజ్ చేయాలని చెప్తున్నారు గాజా పైన. ఇది ట్రంప్ గారు ఇజ్రాయెల్ పైన ఒక ప్రెషర్ అనేది తీసుకొస్తున్నారు. అండ్ టారిఫ్స్ డిస్కషన్స్ చూసుకుంటే ఏంటంటే ట్రంప్ గారు ఇంతకుముందు 90 డేస్ ఏదైతే ఇచ్చారో టైం పీరియడ్ టారిఫ్ డిస్కషన్స్కి గాను జూలై 9th, ఇప్పుడు అది మేము ఇవ్వట్లేదు. దానికంటే ముందే ఏ కంట్రీ అయితే ముందు వచ్చి మాతో డిస్కషన్ చేస్తారో మేము ఆ డీల్స్ని ఫైనలైజ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ రోజు చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది కూడా 2 years అనేది తగ్గిపోయింది బాగా. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కంటిన్యూ అవుతుండడం వల్ల 2 weeks అనేది లోగా అయింది. అంటే 12% తగ్గిపోయింది. అండ్ ఒపెక్ కంట్రీస్ కూడా వాళ్ళ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి సప్లై కూడా పెంచుతూ ఉన్నారు. అంటే డాలర్ ఇండెక్స్ అనేది కూడా తగ్గింది, డాలర్ వాల్యూ కూడా తగ్గింది ఈరోజు. జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం వల్ల గోల్డ్ ప్రైజెస్ అనేది కూడా తగ్గింది ఈరోజు. మన ఇండియా న్యూస్ విషయానికి వస్తే ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ ప్యాక్ట్ అనేది త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని తెలుస్తుంది. నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నది ఏంటంటే వీ లవ్ ఏ బిగ్ అండ్ గుడ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్తున్నారు. అంటే మేము దానికి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. అండ్ చైనాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది. వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 5.9% అయితే 5.8%గానే వచ్చింది. ఏప్రిల్లో చూసుకుంటే 6.1%గా ఉంది. అండ్ ఇండియా బంగ్లాదేశ్ నుంచి చూసుకుంటే ఇండియా ల్యాండ్ రూట్స్ ద్వారా జూట్ ఇంపోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఈ ప్రజెంట్గా బంగ్లాదేశ్లో క్రైసిస్ జరుగుతుండడం వల్ల ఈ డెసిషన్ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఐడిబిఐ బ్యాంక్ న్యూస్ విషయానికి వస్తే ఈరోజు షేర్ 4% పెరిగింది. ఐడిబిఐ బ్యాంక్లో గవర్నమెంట్ వాటా ఏదైతే ఉందో దాన్ని సెల్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. దీనికి కానీ బిడ్డింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. జూన్లో ఆటో సేల్స్ డేటా అనేది వచ్చింది. ఈ డేటాలో చూసుకుంటే రూరల్ డిమాండ్ బాగుంది. అండ్ వెడ్డింగ్ సీజన్ ఉండడం వల్ల 2 వీలర్ సెగ్మెంట్లో స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది. అండ్ ట్రాక్టర్ సెగ్మెంట్లో కూడా గ్రోత్ ఉంది. కానీ ప్యాసింజర్ వెహికల్స్లో మాత్రం నెగిటివ్గా ఉంది అని తెలుస్తుంది డేటా ద్వారా. అండ్ ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది ఈరోజు 1.2%గా ఉంది. అండ్ ఏప్రిల్లో చూసుకుంటే 2.7%గా ఉంటే ఇప్పుడు 1.2%గానే ఉంది. అంటే డౌన్ అయిపోయింది ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా అనేది. దీనికి మేబీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ని చైనా ఎక్స్పోర్ట్ చేయడం తగ్గించడం వల్ల ఈ డేటా అనేది తగ్గవచ్చు ఇండియాలో.
అండ్ ఇండియాలో చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్ డేటా కూడా వచ్చింది. ఇండియాలో FY25లో చూసుకుంటే 15.77 lakh క్రోర్గా ఉంది, 4.8% ఆఫ్ జీడిపిలో. ఇది ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది అని చెప్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ డేటా. అండ్ ఇండియాలో చూసుకుంటే ఈరోజు టెలికాం డేటా వచ్చింది ఈరోజు. దీంట్లో జియో అండ్ ఎయిర్టెల్కి కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటే వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ అండ్ లూజర్గా ఉన్నారు. ఈ డేటా చూసుకుంటే జియో అండ్ ఎయిర్టెల్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది మార్కెట్లో. ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేయాలనుకుంటుంది 27,000 crore బడ్జెట్ని మిలిటరీ శాటిలైట్ లాంచ్ చేయడానికి గాను 2029లో లాంచ్ చేయాలనుకుంటా ఉన్నారు. దీనికి ఇండియాలో ఉన్న డిఫెన్స్ సంబంధించినటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా పర్ఫామ్ చేయొచ్చు ఈ బడ్జెట్ని కనుక లాంచ్ చేస్తే ఇండియా. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఇండియాలో ఉన్నటువంటి L2 సెగ్మెంట్లో అన్ని టూ వీలర్స్ కూడా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ని మ్యాండేటరీగా పెట్టాలని ఇష్యూ చేసింది నోటిఫికేషన్. స్పేర్ పార్ట్స్ తయారు చేసే కంపెనీస్కి, అలాగే టూ వీలర్ తయారు చేసే కంపెనీస్ అన్నిటికి కూడా వాటిల్లో పెట్టాలని చెప్తున్నారు. దీనికి చూసుకుంటే ఒక్క టూ వీలర్కి 4,000 to 5,000 ప్రైస్ అనేది పెరగచ్చు ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కనుక సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే. ఇవి యాక్సిడెంట్ లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు యాక్సిడెంట్స్ జరగకుండా పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నాన్ యాంటీ బ్రేకింగ్ సిస్టంలో ప్రజెంట్గా ఉన్న వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఎయిథర్ ఎనర్జీ 100% ఉంది. అండ్ హీరో మోటార్ కార్ప్ చూసుకుంటే 77%గా ఉంది డొమెస్టిక్లో. అండ్ హోండా చూసుకుంటే 70%, అండ్ టీవీఎస్ వాళ్ళు కూడా 52%, బజాజ్ ఆటో వాళ్ళు మాత్రం 21% సెగ్మెంట్లోనే ఉన్నారు. వీళ్ళు ఈ స్టాక్స్ అనేది కూడా ఈరోజు నెగిటివ్గానే ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కనుక ఇన్స్టాల్ చేయాలనుకుంటే కనుక వీళ్ళు అడిషనల్గా మనీ అనేది స్పెండ్ చేయాలి. అండ్ ఈ కంపెనీలు కూడా బాగా లాస్ అవ్వచ్చు. ఈ కంపెనీస్ అనేటివి కూడా నెగిటివ్ న్యూస్. నెక్స్ట్, కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 250 crore వర్త్ చేసే ఆర్డర్ విన్ అయింది. పోల్స్టార్ మ్యారిటైమ్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీలో కొచ్చిన్ షిప్ యార్డ్ అలాగే దానికి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు వర్క్ షేర్ అగ్రిమెంట్ ద్వారా జాయింట్గా వీళ్ళు బిల్డ్ చేస్తారు ఈ రెండు కొత్త నౌకల్ని. ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్ అనే చెప్పచ్చు. అండ్ వీళ్ళు డెలివరీ చేసేది May 2027, అలాగే September 2027లో వీళ్ళు డెలివరీ చేస్తారని తెలుస్తుంది వీళ్ళు. దీనికి గాను 1838 kilowatts అండ్ 2.7 మెగా ప్రొపెల్లర్స్ ఫ్రమ్ నిగాటా IHA పవర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇంజిన్స్ను వాడతారని తెలుస్తుంది ఈ నౌకలలో. ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల ఈరోజు షేర్ అనేది పెరిగింది. నెక్స్ట్, మాజగాన్ డాక్ షిప్ బిల్డర్ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ కంట్రోలింగ్ స్టేక్ని బై చేసింది శ్రీలంకలోని షిప్ యార్డ్లో. ఈ షిప్ యార్డ్ వచ్చేసి కొలంబోలో ఉంది. కొలంబో డాక్ యార్డ్లో వీళ్ళు 51% ఆఫ్ ద షేర్ని బై చేశారు. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 452 crore అని తెలుస్తోంది. యాంటిక్ బ్రోకింగ్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ షేర్ని వీళ్ళు ప్రస్తుతం ఉన్న వాల్యూతో పోలిస్తే 20% అప్సైడ్ ఇచ్చారు. అంటే 3,858కి వెళ్తుందని చెప్తున్నారు. వీళ్ళు దీనికి ఎందుకు ఇస్తున్నారంటే కనుక ఈ డాక్ యార్డ్ని బై చేసిన తర్వాతకి కంపెనీ షిప్స్ రిపేర్ చేసే సెగ్మెంట్లో ఇంకా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ కొలంబో డాక్ యార్డ్లో ఎవ్రీ ఇయర్ కూడా 200 షిప్స్ అనేది రిపేర్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళ బిజినెస్తో కూడా ఈ కొలంబో డాక్ యార్డ్లో ఇంకా స్ట్రాంగ్గా బిజినెస్ గ్రోత్ ఉంటుంది. ఈ ఇండియన్ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉండాలని డాక్ యార్డ్ సెగ్మెంట్లో $2 billion వర్త్ చేసే మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ను కూడా ప్రపోజల్ ఉంది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. ఈ ప్రపోజల్ కనుక యాక్సెప్ట్ అయితే ఇండియా కూడా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది ఈ రిపేర్ సెగ్మెంట్లో. ఈ కంపెనీకి త్వరలో ఇంకొక లార్జ్ ఆర్డర్ రాబోతుందని తెలుస్తుంది. 3 అడిషనల్ స్కార్పిన్ సబ్మరైన్ కానీ డెవలప్ చేయడానికి కానీ వీళ్ళకి ఆర్డర్ వస్తుందని. ఈ ఆర్డర్ కనుక వీళ్ళకి వస్తే వాళ్ళ ఆర్డర్ బుక్ ప్రస్తుతం ఉన్న దాని వాల్యూతో పోలిస్తే డబల్ అవుతుందని చెప్తున్నారు యాంటీ బ్రోకింగ్ వాళ్ళు. దీనికి కానీ వీళ్ళు షేర్ ప్రైస్ కూడా 20% అప్సైడ్ ఇచ్చారు ప్రస్తుతం ఉన్న వాల్యూతో పోలిస్తే. ఈ మాజగాన్ డాక్ షిప్ బిల్డర్ వాళ్ళు ఈ కంట్రోలింగ్ స్టేక్ బై చేసిన తర్వాత ఈరోజు షేర్ అనేది 2% పెరిగింది. ఆఫ్టర్ సూయజ్ కెనాల్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ కొలంబో డాక్ యార్డ్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద షిప్స్ రిపేర్ చేయడానికి గాను దానివల్ల ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఈ డీల్ అక్వైర్ చేయడం వల్ల దానివల్ల షేర్ అనేది పెరిగింది. నెక్స్ట్, RVNL కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ప్రాజెక్ట్ కోసం వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్గా ఉన్నారని తెలుస్తుంది. 213 crore వీళ్ళు ఆర్డర్ వచ్చింది వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి.
ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్, సప్లై అండ్ టెస్టింగ్ చేస్తారు, కమిషనింగ్ చేస్తారు, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్ గాను ఆల్రెడీ ఉన్నటువంటి ఫీడర్ అండ్ ఎర్తింగ్ గాను వీళ్ళు అప్గ్రేడ్ చేస్తారు టెక్నాలజీని. అండ్ దువ్వాడ రాజమండ్రి రీజియన్లో అండ్ సమాల్కోట్ కాకినాడ పోర్ట్లో భాగంగా వీళ్ళు చేస్తారు. అండ్ విజయవాడ డివిజన్లో కూడా వీళ్ళు ఈ ప్రాజెక్ట్లో అప్గ్రేడ్ చేస్తారని తెలుస్తుంది డేటా ద్వారా. ఈ కంపెనీ షేర్ ఈరోజు పెరిగింది. ఈ కంపెనీ రెవెన్యూ చూసుకుంటే లాస్ట్ Q4 FY25లో 20,000 నుంచి 22,000 crore ఉంది. వీళ్ళకి కాంట్రాక్ట్స్ రీసెంట్గా చాలా కాంట్రాక్ట్స్ వచ్చాయి వీళ్ళకి. దానివల్ల కూడా నెక్స్ట్ FY26లో వాళ్ళ రెవెన్యూ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతామని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ ఆర్డర్. నెక్స్ట్ తితాగర్ రైల్ సిస్టమ్కి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 430 crore వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి. తితాగర్ రైల్ సిస్టంలో అసోసియేటెడ్ కంపెనీ అయినటువంటి తితాగర్ ఫెర్మా SPA వాళ్ళకి వచ్చింది లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్, సప్లై, టెస్టింగ్ కానీ కమిషనింగ్ కానీ ప్యాసింజర్ రోల్ బ్యాక్స్ చేస్తారు వీళ్ళు. అండ్ దీంట్లో వీళ్ళు అడిషనల్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు. పూణే మెట్రో ప్రాజెక్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ గాను ఈ ప్రాజెక్ట్లో అడిషనల్గా 12 ట్రైన్ సెట్స్ను కూడా వీళ్ళు సప్లై చేస్తారని తెలుస్తూ ఉంది. ఈ కంపెనీకి ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు పెరిగింది. నెక్స్ట్ టొరెంట్ ఫార్మా కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీ JB కెమికల్ని అక్వైర్ చేసింది. ఈ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 25,689 crore తెలుస్తుంది. వీళ్ళు 2 phases అక్వైర్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో చూసుకుంటే 46.39% ఆఫ్ ద వాటాని 11,917 crore గాను వీళ్ళు బై చేస్తారు. అండ్ 2.8% ఆఫ్ ద ఈక్విటీని ఎవరైతే JB కెమికల్ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ద్వారా బై చేస్తారు. పర్ షేర్ వచ్చేసి వీళ్ళు 1,600 రూపీస్ పర్ షేర్గా వీళ్ళు బై చేయాలనుకుంటున్నారు. ఓపెన్ ఆఫర్లో చూసుకుంటే 26% ఆఫ్ ద వాటాని 1,639 రూపీస్ పర్ షేర్గా బై చేయాలనుకుంటున్నారు వీళ్ళు. సెకండ్ ఫేజ్లో చూసుకుంటే టొరెంట్ ఫార్మా అండ్ JB కెమికల్స్ రెండు కంపెనీ మెర్జ్ చేస్తారు ఒక స్కీమ్ ద్వారా. ఈ మెర్జ్ చేసిన తర్వాత ఎవరైతే JB కెమికల్స్ కంపెనీలో 100 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 51 షేర్స్ వస్తాయి టొరెంట్ ఫార్మా షేర్స్. ఈ టోటల్ డీల్ కూడా 11% డిస్కౌంట్ ప్రైస్లో ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తుంది. ఈ కంపెనీకి టొరెంట్ ఫార్మా కంపెనీ కూడా ఈ మధ్యలో ఎల్డర్ ఫార్మా కానీ, యూనికెమ్ ల్యాబ్స్ కానీ అండ్ క్యూరేషన్ లాంటి కంపెనీస్ కూడా అక్వైర్ చేసింది. డొమెస్టిక్గా వాళ్ళ కంపెనీని స్ట్రాంగ్ గ్రోత్ ఉండడానికి గాను ఈ JB కెమికల్స్ అక్వైర్ చేసిన తర్వాత టొరెంట్ ఫార్మా ఇండియాలో 5th లార్జెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా ఉండబోతుంది ఇండియాలో. దీనికి గాను డామ్ క్యాపిటల్ వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. JP మోర్గన్ వాళ్ళు చూసుకుంటే ఓవర్ వెయిట్గా రేటింగ్ ఇస్తున్నారు వీళ్ళు. 3,800 రూపీస్గా ఇస్తున్నారు వీళ్ళు. ఇంతకుముందు 2,100 గానే ఇచ్చారు. ఇప్పుడు 3,800 రూపీస్గా వీళ్ళు బై రేటింగ్ ఇస్తున్నారు. ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ రోజు టొరెంట్ ఫార్మా. నెక్స్ట్ మార్క్స్ అండ్ ఫార్మాకి ఒక అప్డేట్ ఉంది. ఇది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ. ఈ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టైమ్ క్యాప్ ల్యాబొరేటరీస్ US లో ఉంది. ఈ కంపెనీలో US FDA వాళ్ళు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గాను ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. దాంట్లో వీళ్ళకి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ చేయడంలో. దానివల్ల ఈరోజు షేర్ అనేది 4.5% పెరిగింది. రీసెంట్గా వీళ్ళకి UK FDA నుంచి కూడా ఒక అప్రూవల్ వచ్చింది. రెలాన్కెమ్ అనే మెడిసిన్ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి గాను UKలో. ఈ కంపెనీకి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ జ్యోతి CNC కంపెనీలో ఒక బ్లాక్ డీల్ జరిగింది. జ్యోతి CNC కంపెనీ అంటే ఇది వరల్డ్ లీడర్స్లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్లో, మెటల్ కట్టింగ్ CNC మిషన్లో గాను. ఈ కంపెనీకి మేజర్గా డిఫెన్స్ సంబంధించినటువంటి కంపెనీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీలో బ్లాక్ డీల్ జరిగింది. 1,499 crore వర్త్ చేసే బ్లాక్ డీల్ జరిగింది. అంటే కంపెనీలో చూసుకుంటే 6.06% ఆఫ్ ద కంపెనీ షేర్లో 1.37 crore షేర్స్ అనేది సెల్ చేశారు. ఒక్కొక్క షేర్ వచ్చేసి 1,087 రూపీస్గా సెల్ చేశారని తెలుస్తూ ఉంది. బయర్స్ అండ్ సెల్లర్స్ ఎవరనేది కూడా ఇంకా తెలియలేదు. వీళ్ళకి ఉన్న మెజారిటీ ఆఫ్ ద క్లయింట్స్ చూసుకుంటే డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి బ్రహ్మోస్ ఏరోస్పేస్ మిసైల్ నుంచి కానీ, టర్కిష్ ఏరోస్పేస్ నుంచి కానీ, టాటా అడ్వాన్స్ సిస్టమ్ నుంచి కానీ, భారత్ ఫోర్జ్, శ్రీరామ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నుంచి కానీ, హర్ష ఇంజనీరింగ్ కంపెనీ నుంచి కానీ అండ్ బాష్ లిమిటెడ్ కంపెనీ నుంచి కానీ ఈ కంపెనీకి క్లయింట్స్ ఉన్నారు. ఈ బ్లాక్ డీల్ జరగడం వల్ల ఈరోజు ఈ కంపెనీ షేర్ అనేది డౌన్ అయిపోయింది 6%.
మార్కెట్లో ఉన్న న్యూస్ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.